కూటమి ప్రభుత్వం ఆమోదించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ తాలూకా షెడ్యూల్ను తక్షణమే ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వంలోనే అనేక పోరాటాలు చేసి అనేక ఇబ్బందులు పడి 6 ఏళ్ళు వెయిట్ చేసాం. తిరిగి డిఎస్సి లేకపోతే ఈ ప్రభుత్వం మేము అధికారంలో వచ్చిన వెంటనే 16,000 పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసని చెప్పి హామీ ఇచ్చారు. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పి చివరికి ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగుల్ని న్యాయవంచన చేస్తున్నారు. అందుకనే మెగా డిఎస్సి షెడ్యూలు తేదీలు ప్రకటించాలి. పరీక్ష తేదీ సహా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆవనిగడ్డలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులతో ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకనే మేము సవనీయంగా ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం, మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించండి, తేదీలు చెప్పండి. లేని పక్షంలో ఈ ఆందోళనకు, ఈ ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జియో 117ను రద్దు చేయాలని చెప్పి, అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని చెప్పి, 7 ఏళ్ల నిరీక్షణకు ఈ ప్రభుత్వం చమరగీతం పాడాలని చెప్పి, ఆ రకంగా చమరగీతం పడకపోతే రేపు మార్చి ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం యువత చెబుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, షెడ్యూల్ ప్రకటించకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం, పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 3వ తేదీ మెగా షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మరి ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్యను ముందుకు తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ వేసానంటున్నాడు. కమిషన్ వేసి 10 రోజులైనా అది పని కూడా సరిగా మొదలు కాలేదు. కావాల్సినటువంటి డేటా, ఎస్సీ వర్గీకరణ కావాల్సిన డేటా అంతా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. గత ప్రభుత్వమే క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేసింది. ఎవరు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏ కులం వారు ఏం తింటున్నారు అనేది కూడా ఆ రోజు డేటా కలెక్ట్ చేశారు. మరి అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు కమిషన్ పేరుతోని కాలయాపన ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు మేము నిరుద్యోగులను అడుగుతా ఉన్నాం. 2018 నుంచి డిఎస్సి లేక చాలా ఇబ్బందుల్లో ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు ఉంటే మరొక 6 నెలలు అని చెప్పేసి ఇప్పుడు సావుకారు సమ్మగా చెప్పినట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తా ఉన్నారు. 6 నెలలకు కూడా మీరు పూర్తి చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము అడిగేది ఏమంటే, ఇచ్చిన మాట ప్రకారం ఈ డిసెంబర్ లోపు మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తా ఉన్నారు కదా, కనీసం డిసెంబర్ లోపు షెడ్యూల్ ఇవ్వండి. ఇది డిఎస్సి అభ్యర్థులు ఈరోజు మంగళవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో అవనిగడ్డలో స్థానిక గ్రంథాలయం నుంచి మెయిన్ రోడ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ఈ విధంగా మెగా డిఎస్సి విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, ఈ యొక్క డిఎస్సికి సంబంధించి సీఎం గారు చేసిన మొదటి సంతకాన్ని అమలు చేయాలి, ప్రభుత్వం ఆమోదించిన 16,340 టీచర్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి, ఈ యొక్క మెగా డిఎస్సి తక్షణమే షెడ్యూల్ అనేది విడుదల చేసి నోటిఫికేషన్ ముందుకు వెళ్లేలా ప్రక్రియ పూర్తి చేయాలని డిఎస్సి అభ్యర్థులై డిఎస్సి నోటిఫికేషన్ కోసం 1000 కాలతో ఎదురు చూస్తున్నారు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం వేచి చూడాలి. సో ప్రభుత్వం ఖచ్చితంగా వారు ఇచ్చిన మొదటి సంతకాన్ని, హామీని త్వరగా వారు అమలు పరచాలని డిఎస్సి అభ్యర్థులైతే కోరుతూ ఉన్నారు.